హాయ్ అండి. ఇవాళ మన టెర్రస్ గార్డెన్లో కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. సో చాలా చిన్న హార్వెస్ట్ అనమాట ఇవాళ. సో ఏమేమి ఉన్నాయో చూసి హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. స్టార్టింగ్ వచ్చేసి బీరకాయలు అండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక కాయ ఉందన్నమాట ఇవాళ. ఒక మూడో ఎన్నో తీగలు పెట్టాను, బట్ డల్గా అనిపిస్తున్నాయి. చూద్దాం ఎన్ని హార్వెస్ట్ చేయగలుగుతామో ఇయర్లో. అండ్ అలాగే కొన్ని వంకాయలు. ఈ వంగ మొక్క మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఆల్రెడీ ఆకులన్నీ కూడా కట్ చేసేసానండి, మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయని. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. వంకాయలు అయితే వీళ్ళు కొయ్యట్లేదులేండి. అండ్ ఇది వచ్చేసి బెర్రీస్. ఇవి కడియం నర్సరీలో కొన్నానండి. నాకు మొక్క చాలా బాగా నచ్చేసి తీసుకున్నాను అనమాట. ఇది ఎడిబుల్ అనే చెప్పారు, బట్ తినొచ్చో లేదో అని ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఫ్రూట్స్ మాత్రం మరి తినటానికైతే బాగున్నాయి. ఒక్కొక్కసారి తింటా కానీ ఒక్కొక్కసారి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. ఎన్ని కాయలు వచ్చేసినాయి అంటేనండి చెట్టు నిండా, మొత్తం చుట్టూ రోజు ఇన్ని పళ్ళు పడిపోతున్నాయి అన్నమాట. సో చాలా బాగా వస్తుంది చెట్టు అయితే. ఒకవేళ వీడియో చూసిన వాళ్ళకి దీని గురించి తెలిస్తే కొంచెం క్లియర్గా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పండి ప్లీజ్. అండ్ దొండకాయలు ఉన్నాయి, కొన్ని దొండకాయలు కూడా కోసేసాం ఫస్ట్ ఫ్లోర్లో అవి. అండ్ మల్లె పువ్వులు చూసారు కదా, మల్లె చెట్టు మొత్తం ఆకులు చూసేసి కొంచెం మాన్యూర్లు ఇచ్చిన తర్వాత చెట్టు నిండా పూత వచ్చిందండి. సో 2 చెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకొకటి ఏమో ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే కొన్ని ములక్కాళ్ళు ఉన్నాయి. సో మునగ చెట్టు కూడా కొంచెం ప్రూన్ చేయాల్సి ఉంది, బట్ అవ్వట్లేదు. చెట్టు అలా ఎప్పుడు పూతతో కనిపిస్తుంటే కట్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇవాళకి ఒక 3 కాయలు అయితే కోసుకుందాం. రెడీగా ఉన్నాయన్నమాట ఇవి. అండ్ అలాగే ఇది ఆల్ సీజన్ చిక్కుడు అంటాం కదా, సో అది వేరే దాంట్లో కూడా పెట్టాను అనమాట. అది పాతవి అయ్యేలోపు ఇది వస్తుంది కదా అనుకొని. బట్ ఈ సాయిల్ అంత బాగోపోవడం వల్ల కొంచెం డల్గానే ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం సర్వైవ్ అయ్యి కొంచెం స్టార్ట్ అయినాయి అనమాట చిక్కుళ్ళు. అండ్ ఇది పాతదండి, ఎప్పుడో పెట్టాను, ఇంకా అయిపోతుంది. ఇవన్నీ ప్రూనింగ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొన్ని టమాటోస్. ఇది కూడా వాలంటీర్గా వచ్చిన టమాటో చెట్టే. అండ్ క్యాబేజ్ అండి. సో ఇది సిటీజీ వాళ్ళు గార్డెన్ మీట్లో ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి పెడదామని కొంచెం చాలా లేట్ చేశాను అనుకోండి, అయినా సరే ఎలాగో సర్వైవ్ అయ్యి మొత్తానికి వెళ్ళ హార్వెస్ట్కి అయితే రెడీ అయ్యింది. మొత్తం 2 క్యాబేజ్లు వచ్చినాయి అండ్ ఒక కాలీఫ్లవర్. ఇదేమో హార్వెస్ట్ చేసేద్దాము. ఇంకొకటి ఉంది కానీ అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లో చేస్తాను. అది ఇంకా రెడీ అవ్వలేదు ఎందుకో. ఇది మాత్రం రెడీ అయినట్లు. సో ఇదండి మొత్తానికి మన యాక్చువల్గా గార్డెన్లో నేను కొంచెం క్యాబేజ్లు కాలీఫ్లవర్లు తక్కువగానే వేస్తూ ఉంటాను. ఇది ప్లాంట్ ఎవరు గిఫ్ట్ చేయటం వల్ల మొత్తానికి పండించగలిగాం అనమాట. సో ఒకప్పుడైతే దొరికేవి మొక్కలు మన నర్సరీ మేళాలు అయినప్పుడు అలాగా. సో ఇప్పుడు ఎక్కువ సేల్ పెట్టట్లేదు వెజిటబుల్ ప్లాంట్స్. చూద్దాం నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇవన్నీ అందితే ఇంకా మంచిగా క్యాబేజ్లు అవి కూడా పండించుతాం. అండ్ ఇది వచ్చేసి పై ఫ్లోర్లో ఉన్న దొండ మొక్క అండి. ఇది పెన్సిల్ దొండ. కటింగ్ నుంచి 2వ మొక్క వేసాం కదా, సో పాత మొక్క యాక్చువల్గా తీసేయాలి, ఇంకా చాలా కాలం అయిపోయింది. కట్ చేసి మళ్ళీ పెట్టాలనుకుంటానే ఉంటాను, మర్చిపోతూ ఉంటాను అనమాట. సో చెప్పుకున్నట్టేనండి, సమ్మర్ వచ్చిందంటే దొండ కాపు పెరుగుతుంది. లాస్ట్ హార్వెస్ట్ కంటే ఈ హార్వెస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దొండకాయలు అయితే బాగానే వచ్చినాయి. ఇవి యాక్చువల్గా ఇవే మంచి హార్వెస్ట్ వచ్చినట్లు అనమాట, మిగిలినవి అంత ఎక్కువ లేవు. అండ్ ఇది కూడా ఆల్ సీజన్ చిక్కుడే. కొంచెం పాత చిక్కుడుది వెంటనే ఈ కుండీలో పెట్టాను అనమాట. సీడ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఇందులో ఒక 2 మొక్కలు పెట్టాను. యాక్చువల్గా విత్తనానికి నిద్ర వస్తుంటుంది అంటారు కదా, మరి ఇది అయితే బాగానే వచ్చింది. మరి చిక్కుళ్ళకి అంత నిద్రావస్థ ఉండదో ఏంటో నాకు తెలియదు, కానీ కాయలు అయితే వస్తున్నాయి. పూత స్టార్ట్ అయింది, చక్కగా కాయలు రెడీ అయినాయి. సో ఇది ఒక వెరైటీ చిక్కుడు, కింద పెట్టింది ఒక రకం అనమాట. ఆల్ సీజన్లోనే 2 వెరైటీలు. మరి ఎండలు ఎక్కువైపోతే వస్తాయో లేదో కూడా తెలియదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి ఇది, ఈ సీజన్లో చిక్కుడు ట్రై చేయటం ఇప్పటి నుంచి. సో ఇదండి ఈవేళ ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. ఎక్కువ లేవు, ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కదా. ముందు పెట్టిన కొన్ని మొక్కలు డ్యామేజ్ అవటం వల్ల కొంచెం తక్కువ వచ్చినాయి ఇలాగా. ఇంకా చెట్టు చూసినట్లయితే పూత కనిపిస్తుంది చక్కగా, మరి ఇంకా ఎన్ని రోజులు వస్తాయో. అండ్ ఇది వచ్చేసి చిక్కుడు తీసేసానండి, చాలా మటుకు ఈ చెట్లన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకున్నాను. ఇది ఒకటి పాల చిక్కుడు ఇంకా తీయాల్సి ఉంది.
అందులో వచ్చేసి దోస పాదులు పెట్టాను. ఇది కూడా తీసేస్తాను, ఇంకా సీడ్ కోసం అని అలా ఉంచా, కానీ ఈ కాయలు తీసేసి ఇంక ఈ మొక్క కూడా తీసి వేరే మొక్కలు పెట్టుకోవటం ఇందులో. అండ్ ఇది వచ్చేసి కంపోస్ట్ బిన్లో సాయిల్ అండి, అంటే శాండ్విచ్ మెథడ్లో కంపోస్ట్ చేసుకున్నాం కదా, సో ఆల్మోస్ట్ కంపోస్ట్ రెడీ అయిపోయింది. సో ఈ పాట్స్లోకి అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే కొన్ని ఎర్ర చిక్కుళ్ళు ఉన్నాయి, రెడ్ చిక్కుళ్ళు. సో ఇది కూడా మరి ఈ ఎండలకి తట్టుకొని ఉంటుందో లేదో కూడా చూడాలి ఇయర్. నెక్స్ట్ ఇయర్కి అయితే సీడ్స్ కలెక్ట్ చేసి ఉంచుకున్నాము. ఇంకా కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసి సేవ్ చేసేద్దాం. ఇంకా ప్లాంట్ అయితే డల్ అయిపోతుందండి, ఉండదని అనుకుంటున్నాను వేసవికి. మరి ఏమన్నా సాయిల్ ప్రాబ్లమా ఏంటో అనేది అబ్జర్వ్ చేయాలి, క్లైమేట్ ఎఫెక్ట్, సాయిల్ ప్రాబ్లము. చాలా పార్ట్స్లో ఏంటంటే నెమటోడ్స్ అలాగ స్ప్రెడ్ అయిపోతున్నాయి అన్నమాట. ఏంటంటే సాయిల్ డ్రై చేసినప్పుడు అందులో ఉన్న ఎర్త్వార్మ్స్ తీసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం కదా, వేరే కుండీలో వేసేస్తూ ఉంటాను. సో అలా కూడా మరి నెమటోడ్ స్ప్రెడ్ అవుతుందేమో అనుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి బార్బడోస్ చెర్రీస్. సో ఇదండి, ఈ ఫ్లోర్లో మంచి హార్వెస్ట్ అయితే అయిపోయింది. చిన్నదైనా సరే సాటిస్ఫై అనమాట మా హార్వెస్ట్ మనకి. అండ్ ఫైనల్గా అలమండ ఎల్లో ముద్ద పువ్వులు చాలా బాగున్నాయి. ఈ సీజన్ అనుకుంటా దీనికి కరెక్ట్గా మంచిగా పువ్వులు అయితే వస్తున్నాయి. బట్ కొమ్మలు మాత్రం చాలా డెలికేట్గా ఉన్నాయండి, విరిగిపోతున్నాయి ఎప్పటికక్కడే. నాకు తెలిసి సైట్లో కూడా మొన్న చూసినప్పటికీ మొగ్గలు ఉన్నాయి, ఇప్పటికి అక్కడ కూడా స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అక్కడ కూడా ఈ పువ్వులు హార్వెస్ట్ చేసుకోవచ్చు. దేవుడికి పెడితే ఎంత కళగా ఉన్నాయండి, నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట పువ్వులు అయితే. చాలా హ్యాపీ, దీనివల్ల గార్డెన్కి అందం వచ్చిందనమాట. మొత్తం చూసారు, అన్ని కొమ్మలకి కూడా పువ్వులు అయితే పూతతో ఉన్నది ఫుల్గా చెట్టు. అండ్ మిరప కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయిందండి, మేబీ నెక్స్ట్ హార్వెస్ట్లు రావచ్చు. మిరపకి చూడండి తెగుళ్ళు, అప్పుడే ఆకు ముడుచుకుంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటాయి అలా. అండ్ కొత్తిమీర కూడా అండి, బట్ ఇవేళైతే హార్వెస్ట్ చేయను, ఎప్పటికప్పుడు కొంచెం తీసుకొని అలా కర్రీస్లో వేసుకుంటే బాగుంటూ ఉంటాయి. మంచిగా వచ్చింది. చాలామంది కొత్తిమీర రావట్లేదు అంటారు, కానీ మరి నాకైతే బాగానే వస్తుందండి కొత్తిమీర. ఫుల్ హ్యాపీ అనమాట. పెట్టిన ప్రతి సీడు మొలకెత్తినట్లే ఆల్మోస్ట్. గెత్తం వేస్తాం కదా, సో గెత్తం వల్ల కొన్ని కలుపు మొక్కలు అయితే వస్తాయి, మిగిలింది ఏం ప్రాబ్లం లేదనమాట. సో అవి తీస్తూ ఉంటే మనకు కూడా మట్టి కొంచెం గుల్లగా అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈవేళ హార్వెస్ట్ అయితే ఇదండి. కొంచెం చిక్కుళ్ళు, దొండకాయలు, క్యాబేజ్, అలాగే మునక్కాడలు అండ్ ఇంకా బీరకాయలు అనమాట. సో ఇవాళ ఇంత చిన్న హార్వెస్ట్ అయినా సరే చాలా హ్యాపీ. మనకి సరిపోతున్నాయి, అక్కడ ఇక్కడ సైట్లో ఇవి కూడా కలిపి హ్యాపీగా సర్వే అవుతున్నాం. ఇంకా కొన్ని ఇప్పుడు మిరప మొక్కలు అవి నాటుకోవాలి. ఇది వచ్చేసి రౌండ్ బుల్లెట్ మిర్చి అనమాట. సో నెక్స్ట్ ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం.